సినీ పరిశ్రమలో కథానాయికగా కంటే స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎక్కువ క్రేజ్ సంపాదన పొందుతున్న వారి గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతుంటుంది. శృతి హాసన్ కేవలం నటిగానే కాకుండా అద్భుతమైన గాయని, మ్యూజిషియన్ కూడా. ఆమె తన కెరీర్లో కొన్ని పరిమితమైన కానీ అత్యంత ప్రజాదరణ పొందిన స్పెషల్ సాంగ్స్ చేసింది. సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పట్టే సమయం కంటే ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు పట్టే సమయం 3 నుండి 5 రోజులు అంటే చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలోనే కోట్లలో పారితోషికం అందుకోవడం వల్ల సమయం, ఆదాయం లెక్కల్లో హీరోయిన్ రోల్ కంటే ఇవే లాభదాయకంగా కనిపిస్తాయి. ఆగడు వంటి సినిమాల్లో శృతి చేసిన స్పెషల్ సాంగ్స్ బాక్సాఫీస్ వద్ద మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే శృతి ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో గుప్పుమంటున్నాయి. గతంలో ఎవడూ సినిమాలో రామ్ చరణ్, శృతి హాసన్ జోడీ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే సెంటిమెంట్ ను పెద్ది కోసం కూడా రిపీట్ చేయాలని చరణ్ స్వయంగా శృతిని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ సాంగ్ కోసం శృతి హాసన్ ఏకంగా 3.5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం శృతి హాసన్ ఒక్క సినిమాకు హీరోయిన్ గా చేసే రెమ్యునరేషన్ 3 కోట్లు కూడా దాటలేదు. కానీ కేవలం ఒకే ఒక పాట కోసం ఇంత భారీ మొత్తం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హీరోయిన్ గా నటిస్తే దాదాపు 30 నుంచి 40 రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ సాంగ్ అంటే కేవలం 3-4 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. తక్కువ రోజులు పనిచేసి హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువే సంపాదిస్తుండటంతో శృతికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇది వరకు స్త్రీ 2లో తమన్నా, కూలీలో పూజా హెగ్డే కూడా ఇలాగే ఒక పాట కోసం 3 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శృతి వారిని మించి పెద్ది కోసం వసూలు చేస్తోందట. మేకర్స్ ఈ పాటను సాధారణ ఐటెం సాంగ్ లా కాకుండా సినిమా కథలో కీలక మలుపు తిప్పే ఒక స్పెషల్ క్రేజీ సాంగ్ గా రూపొందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, శృతి హాసన్ ఎనర్జీ, చరణ్ స్టెప్పులు కలిసి జూన్ 4న థియేటర్లలో రచ్చ చేయటం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో భారీ హల్చల్ చేస్తోంది. వీరిద్దరి కలయిక అంటేనే ఒక విభిన్నమైన అంచనా ఉంటుంది. బాలయ్య మాస్ పల్స్ తెలిసిన నటుడు, కొరటాల శివ మెసేజ్ ప్లస్ మాస్ ని బ్యాలెన్స్ చేసే దర్శకుడు. బాలయ్య బాబు సినిమాల్లో యాక్షన్ అరుపులు పెట్టిస్తుంటే కొరటాల శివ మేకింగ్ లో ఒక డీసెన్సీ ఉంటుంది. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే ఒక కొత్త తరహా కమర్షియల్ విందు అని చెప్పవచ్చు. కొరటాల సినిమాల్లో డైలాగులు చాలా పదునుగా, అర్థవంతంగా ఉంటాయి. బాలయ్య తనదైన శైలిలో వాటిని డెలివరీ చేస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బీకే 112 అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. బాలకృష్ణ అంటేనే మాస్ జాతర. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. మరోవైపు కొరటాల శివ తన చిత్రాల్లో బలమైన సామాజిక అంశాలను అంతర్లీనంగా ఉంచుతూనే హీరోలను ఎంతో హుందాగా చూపిస్తారు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికలో సినిమా వస్తోందంటే అది కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉండటం, అలాగే కొరటాల శివ చివరిగా దేవరాతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక అద్భుతమైన కథాంశంతో రాబోతోందని అనౌన్స్మెంట్తోనే అర్థమవుతోంది. బాలయ్య నట విశ్వరూపం, కొరటాల మేకింగ్ స్టైల్ కలిస్తే థియేటర్లలో పూనకాలేనని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి బాలయ్యతో కొరటాల ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తాడో చూడాలి. సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా కరుప్పు.
ఈ సినిమాను తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి త్రిష పాత్రకు సంబంధించిన వీడియో గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో త్రిష ప్రీతి అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తోంది. గ్లిమ్స్ లో ఆమె లుక్ చాలా ఇంటెన్స్ గా, ఎమోషనల్ గా కనిపిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఈ సినిమాలో త్రిష నటనకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య, త్రిష జోడీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని 2026 మే 14న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్జే బాలాజీ తనదైన మార్క్, హ్యూమర్ అండ్ ఎమోషన్ తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించారు. సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా కరుప్పు మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో వస్తోంది. ఈ నేపథ్యంలో త్రిష పోషిస్తున్న ప్రీతి పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లిమ్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె లాయర్ గెటప్ తో పాటు చీరకట్టులో ఆకట్టుకుంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష తిరిగి నటిస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ హీరోయిన్ త్రిషకు చిత్ర యూనిట్ కు మధ్య విభేదాలు బయటపడటం కాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో నేను నటించాననే విషయాన్ని మర్చిపోయాను, వీడియో రిలీజ్ చేసి గుర్తు చేసినందుకు సంతోషం అంటూ మేకర్స్ పై త్రిష సెటైర్లు వేశారు. అలాగే ఆడియో ఫంక్షన్ కు ఎందుకు వెళ్లలేదని నెటిజన్లు ప్రశ్నించగా నన్ను ఆహ్వానిస్తూ మేకర్స్ పంపిన మెయిల్ మిస్ అయినట్టుంది అంటూ తనను ఆహ్వానించలేదనే విషయాన్ని వ్యంగ్యంగా చెప్పింది. ఇటీవల మదురైలో జరిగిన ఆడియో ఈవెంట్ లో టీం ఎవరూ కనీసం త్రిష పేరును ప్రస్తావించలేదు. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ, తనతో త్రిష రిలేషన్ ప్రభావం తమ సినిమాపై పడకుండా మేకర్స్ ఇలా ఆమెను ప్రమోషన్స్ కు దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.